గతంలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినప్పుడు ప్రచారం మొదలుపెట్టిన రోజే చెప్పాను. నేను అనంతపూర్ జిల్లా 14 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు గెలుస్తామని చెప్పాను. 2కు 2 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పాం. అలాగే 14 సీట్లు గెలిచాం, 2 ఎంపీ సీట్లు గెలిచాం. భారీ మెజార్టీలతో గెలుస్తామని చెప్పాం, అలాగే గెలిచాం. ఈరోజు కానీ గతంలో చెప్పాను నేను 50 డివిజన్లో 50 డివిజన్లకు గెలుస్తాం, 4 పంచాయతీలు గెలుస్తామని. గతంలో 50 డివిజన్లో 1 డివిజన్ కానీ గెలవలా. కడప లాంటి చోట కానీ 3-4 డివిజన్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇక్కడ 50 డివిజన్లో 1 డివిజన్ గెలవలో, ఒక పంచాయతీలో 1 వార్డు కానీ గెలవలా. కానీ ఈసారి 50 నుంచి 62 డివిజన్లు అయినాయి. 62 డివిజన్లు గెలిపించే బాధ్యతను తీసుకుంటాను. 4 పంచాయతీలు కానీ గెలిపించి భారీ మెజారిటీతో మళ్ళా 10-15 ఏళ్ళు తెలుగుదేశం కంచుకోటగా నిలబడే విధంగా అనంతపూర్ అర్బన్లో కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. అంతా అధిష్టానం చూసుకుంటుందని నేను ఎవరిని అణచివేసే పరిస్థితి లేదు. నేను ప్రతి మీటింగ్లోనూ ఒకటే క్లియర్గా చెప్పాను, ప్రతి ఒక్కరూ పనిచేసుకోండి. తెలుగుదేశం కార్యకర్త అనేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చినా, తెలుగుదేశం సభ్యత్వం ఉండే ప్రతి కార్యకర్త వచ్చినా నేను వచ్చి పనిచేసి పెడతానని చెప్పాను. నిన్నటి రోజు కానీ చెప్పాను. మా ముఖ్యమంత్రి వర్యులు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్దానికైతేమి, అలాగే రేషన్ కార్డు అయితేమి పార్టీ చూడకోకుండా పనిచేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు గారు ఆదేశించారు. ఖచ్చితంగా పార్టీతో సంబంధం లేకోకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి హౌసింగ్ అయితేమి, రేషన్ అయితేమి, పెన్షన్ అయితేమి, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా పార్టీ చూడుకోకుండా పనిచేయండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము చేసి పెడతాం.